మాదక ద్రవ్యాల కేసులో చట్ట ప్రకారమే విచారణ జరుపుతున్నట్లు ఆబ్కారీ శాఖ ప్రకటించింది. మాదక ద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా, నిల్వ, వినియోగం అంశాల ఆధారంగా కేసు విచారణ జరుగుతోందని, మత్తు పదార్థాలు వాడమని చెప్పడం కూడా నేరమని ఆబ్కారీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 5 సినీ ప్రముఖులతో సహా 27 మందిని ప్రశ్నించడంతో పాటు 19 మంది అరెస్టు చేసినట్లు తెలిపారు. సిట్ విచారణలో ఏ ఒక్కరి పట్ల వివక్ష చూపడం లేదన్న అధికారులు ఉదయం 10:30 నుంచి నటుడు నవదీప్ను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నటి కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీని సిట్ అధికారులు అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో సిట్ తాకీదులు అందుకున్న సినీ నటుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 4 సినీ ప్రముఖులను విచారించిన అధికారులు ఆదివారం విరామమిచ్చి ఇవాళ నటుడు నవదీప్ను ప్రశ్నిస్తున్నారు. ఉదయం 10:30 గంటల సమయంలో ఆబ్కారీ శాఖ కార్యాలయానికి చేరుకున్న నవదీప్ను 5వ అంతస్తులోని ప్రత్యేక గదిలో సిట్ బృందం ప్రశ్నిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్న అధికారులు కెల్విన్, జీషన్ అలీ అలియాస్ జాక్ ముఠాలతో సంబంధాలపై ప్రధానంగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మత్తు పదార్థాలు ఏమైనా వినియోగించేవారా, ఎక్కడ్నుంచి వాటిని కొనుగోలు చేసేవారు, ఎవరు అందించేవారనే సమాచారం సేకరిస్తున్నారు. ముఖ్యంగా కొకైన్ సరఫరాదారు జాక్తో ఎలా పరిచయమైంది, ఎప్పట్నుంచి ఇరువురి మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయనే విషయాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నవదీప్కు చెందిన బార్లలో ఈవెంట్లు నిర్వహించే సమయంలో మత్తు పదార్థాలు వినియోగించేవారనే దానిపైన వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఇంటర్వ్యూయింగ్ అండ్ క్వశ్చనింగ్ ఇట్ వాస్ స్టార్టెడ్ ఆన్ 19th of this month and it is expected to go as per present estimates up to 2nd of August. ఆ తర్వాత ఇంతవరకు ఈ ఇన్వెస్టిగేషన్ భాగంగా 27 మందిని ప్రశ్నించడం జరిగింది. విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే అది కేవలం ఒక వర్గాన్ని, ఒక సెక్టర్ని టార్గెట్ చేసి క్వశ్చనింగ్ చేస్తున్నారని చెప్పటం అది సబబు కాదు. ఇట్ కవర్స్ ఆల్ ద సెక్టర్స్, పీపుల్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఇది 19 మంది కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అన్ని కోణాల నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మార్నింగ్ 10:30 స్టార్ట్ అయ్యే వరకు నుంచి లాస్ట్ పాయింట్ వరకు మొత్తం క్వశ్చనింగ్ వీడియోగ్రఫీ ఉంది. మరియు ఆ వీడియో ఆ రోజు అప్పుడే కంప్లీట్ అయితేనే సీల్ చేసి మనమే పెడుతున్నాము. అదే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత కోర్టులో కూడా జమ చేయడం జరుగుతోంది. నిన్నటి వరకు 2 మనిషికి శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళతో క్లియర్గా వీడియో రికార్డింగ్ చేసి రిటర్న్ కన్సెంట్ అయిన తర్వాతనే బాడీ ఫ్లూయిడ్స్ చట్టపరంగా తీసుకోవడం జరిగినాయి. వాళ్ళ దగ్గర ఉండడం, ఎవరికి అమ్మడం, ఎవరి నుంచి కొనడం, వాడడం, మరియు నా ఇంటిలో వాడితే అదే కూడా నేరమే. నా పిల్లలకి ఎవరు అలా చేస్తే ఎలా ఉంటుంది, కాబట్టి పిల్లల పేరు ఇవ్వము. నేను మళ్ళీ చెప్తున్నాము, వీఆర్ అబ్సల్యూట్లీ ఫాలోయింగ్ ది లా టు ది లాస్ట్ పాయింట్. వీఆర్ అబ్సల్యూట్లీ విదిన్ ది పారామీటర్స్ ఆఫ్ లా. ఓవైపు సినీ ప్రముఖుల విచారణ కొనసాగుతుండగానే నటి కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీ అరెస్టు ప్రకంపనలు సృష్టించింది. పక్కా సమాచారంతో రోనీ నివాసం నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు ఆ తర్వాత అతన్ని అరెస్టు చేశారు. గతంలో కథానాయకులు రాశీఖన్నా, లావణ్య త్రిపాఠికి రోనీ మేనేజర్గా పనిచేసినట్లు తెలుస్తోంది. మాదక ద్రవ్యాల కేసు విచారణలో భాగంగా ఆబ్కారీ శాఖ అధికారులు 5 నక్షత్రాల హోటళ్ల యాజమాన్యాలను తమ కార్యాలయాలకు పిలిచి మాట్లాడారు. ఇప్పటికే నగరంలోని 16 ప్రాంతాల్లో మత్తుమందుల క్రయ విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు హోటళ్లలో మాదక ద్రవ్యాల వాడకం, క్రయ విక్రయాలు జరిగినట్లయితే యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆబ్కారీ శాఖ అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. చట్టపరంగా చర్యలు తీసుకోవటం, క్రిమినల్ కేసులు పెట్టనున్నట్లు యాజమాన్యాలకు స్పష్టమైన సంకేతాలు పంపింది. ఈ డ్రగ్ మెనెన్స్ని మనం ఇరాడికేట్ చేయాలి. హైదరాబాద్ నుంచి నార్మలీ హోటల్స్, రెస్టారెంట్స్, పబ్స్లో అన్ని ఇలాంటి యాక్టివిటీస్ అవుతూ ఉంటాయి. విజిలెన్స్ ఉండాలి, సీసీటీవీ కెమెరా విజిలెన్స్ ఉండాలి. ఎవరైనా సస్పెక్ట్ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే దే విల్ కమ్ అండ్ టేక్ ది యాక్షన్. సో ఒక అడ్వైజరీ లెవెల్లో ఇవన్నీ ఇచ్చారు. 100% ప్రతి హోటల్ అసోసియేషన్ మేము 100%గా హెల్ప్ చేస్తాం. ఇంకా మాకు చెప్పారు డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళు ఎట్లా ఉంటారని, హౌ డూ దే అపియర్ అని. అది మేము మా సెక్యూరిటీ టీమ్స్కి బ్రీఫ్ చేస్తాము. ఇంకా వాళ్ళు ఆ ప్రకారంగా చూసుకుంటున్నారు. సస్పెక్ట్ ఉంటే మా దగ్గర టోల్ ఫ్రీ నెంబర్, ఆ నెంబర్లో మేము వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాం. అకార్డింగ్ టు లా అండి, డ్రగ్స్ ఎక్కడ కన్జ్యూమ్ అవుతుందో దోస్ పీపుల్ ఆల్సో క్యాన్ గెట్ ప్రాసిక్యూటెడ్. అయితే దట్ వీఆర్ అవేర్ అబౌట్. అన్ని జిల్లాల ఆబ్కారీ అధికారులతో ఆ శాఖ కమిషనర్ చంద్రవదన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ దూరదృష్టి సమీక్ష నిర్వహించారు. గుడుంబ నిర్మూలన, పునరావాస చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. హరితహారం అమలుపైన సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.